ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. థియేటర్స్లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి భారీ వసూళ్లను కూడా సాధించింది. ఆ తర్వాత హిందీ డబ్బింగ్ వర్షన్ ఓటీటీ, యూట్యూబ్లో నార్త్ వాళ్ళను తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సీన్ను అఖండ సీక్వెల్కు కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అప్పుడు థియేటర్స్లో హిందీ వర్షన్ రిలీజ్ చేయని మేకర్స్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలను రూపొందిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్గా గ్రాండ్గా అఖండ 2ని రిలీజ్ చేస్తున్నారు. నార్త్లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. అయితే అవధి భాషలో కూడా అఖండ 2 తాండవం మూవీని విడుదల చేయడానికి మేకర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. మన చిత్రాలు ఇప్పటి వరకు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ తదితర భాషల్లో డబ్ అయ్యి రావడం సాధారణమే. కానీ అవధి భాషల్లో ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం డబ్బింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ ఫీట్ను అందుకుంటున్న తొలి మూవీగా అఖండ 2 నిలవనుందని చెప్పాలి. అయితే అవధి భాష ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతం, మధ్యప్రదేశ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుకుంటారు. ఆయా ఏరియాలో అఖండకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అఖండ 2ను మేకర్స్ డబ్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకు గాను ఇప్పటికే అవధి లాంగ్వేజ్ వర్షన్స్ డబ్బింగ్ కోసం ప్రత్యేకంగా రైటర్స్ని టీం నియమించింది. అక్కడి ప్రాంతీయ శైలికి సరిపోయే పదాలు ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాలోని బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్కు అవధి ఫ్లేవర్ కలిస్తే అక్కడ ప్రేక్షకులను సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అదే సమయంలో సౌత్ సినిమాలకు నార్త్లో ఇటీవల బాగా పెరిగిన క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని అనేక తెలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అవధి వంటి ప్రాంతీయ భాషలో అఖండ 2 విడుదల చేయడం ఒక సరికొత్త ప్రయోగం. అది సక్సెస్ అయితే మరిన్ని పెద్ద చిత్రాలు ఆ రూట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా నార్త్లోని మరో కొత్త మార్కెట్కు చేరువయ్యే దిశగా అఖండ మేకర్స్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అఖండ 2 మూవీ పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో ఈవెంట్లు నిర్వహించిన చిత్ర బృందం ప్రతి ప్రాంత ప్రేక్షకులని ప్రత్యక్షంగా చేరుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. ముందుగా ముంబైలో జరిగిన ఈవెంట్లో మొదటి సింగిల్ను విడుదల చేశారు. ఆ పాటకు బాగానే రెస్పాన్స్ రాగా వెంటనే వైజాగ్లో మరో వేడుకను నిర్వహించింది. అక్కడ రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్కి అభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో టీం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. తర్వాత కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించి పాన్ ఇండియా ప్రమోషన్స్కు మరింత ఊపు తీసుకొచ్చారు. త్వరలోనే అవుట్డోర్ ఈవెంట్ను భారీ స్థాయిలో హైదరాబాద్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిత్ర బృందం వారణాసిలో కూడా ప్రత్యేక ఈవెంట్ని ప్లాన్ చేస్తుంది. హిందీ బెల్ట్లో బాలయ్య సినిమాకు మంచి మార్కెట్ ఉండడంతో ఈ ఈవెంట్ను వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. 2 రోజుల క్రితం యోగిని కలిసిన చిత్ర బృందం సినిమాలోని కీలక సన్నివేశాలని చూపించగా ఆయన అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారట. అంతేకాకుండా సినిమాలో బాలయ్య వినియోగించిన త్రిశూలాన్ని యోగికి బహుకరించారు. ఈ నేపథ్యంలోనే వారణాసి ఈవెంట్కు చీఫ్ గెస్టుగా హాజరు కావాలని ఆయన్ని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ ఈవెంట్కు సంబంధించి కూడా ఒక పెద్ద అప్డేట్ బయటికి వచ్చింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే బాలకృష్ణ కెరీర్లో ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసిన సినిమా వీరసింహారెడ్డి 54 కోట్లు. మరి బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ మూవీకి సీక్వెల్గా అఖండ 2 వస్తుండడంతో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. పైగా ఈ మూవీకి ప్రీమియర్లు వేస్తున్నారంటే ఖచ్చితంగా టికెట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూవీ
ప్రీమియర్స్ ద్వారా 10 కోట్ల రూపాయలు కొల్లగొట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రోజు 50 కోట్లు వసూలు చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. హిందీ బెల్ట్లో భారీగా ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు. మొదటి రోజు హిందీ బెల్ట్లో ఈజీగా 10 కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే కర్ణాటకలో 10 కోట్లు, కేరళలో 5 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. మొదటి రోజు ప్రీమియర్స్ కలుపుకొని 100 కోట్ల రూపాయల గ్రాస్ ఈజీగా వసూలు చేయనుందని తెలుస్తుంది. అఖండ 2 మూవీ. ఇక ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో $190,000 వసూలు చేసింది. మిగతా ఏరియాలో $60,000 వసూలు చేసింది. ఇప్పటి వరకు ఓవర్సీస్లో $2,50,000 వసూలు చేసింది. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజుల్లో భారీగా కలెక్షన్లు పెరగనున్నాయి. ఇక ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడలో వచ్చే కలెక్షన్స్ షేర్ మీద 50-50 కలెక్షన్స్ పంచుకునే విధంగా నిర్మాత అంగీకరించారని తెలుస్తుంది. దీంతో ఈ రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ కానుంది అఖండ 2 మూవీ. ఇక ఈ సినిమా స్టార్ హీరోలతో సమానంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతంలో ఈ సినిమా స్టార్ హీరోలతో సమానంగా బిజినెస్ చేసింది. ఈ ప్రాంతంలో ఏకంగా ఈ సినిమా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రాన్ని దాటేసింది. ఓజీ చిత్రానికి రాయలసీమలో 23 కోట్ల మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం ప్రాంతంలో అఖండ 2 మూవీకి 30 కోట్లు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 13.5 కోట్లు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్లు జరగగా తూర్పుగోదావరి జిల్లాలో 8 కోట్ల 25 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కోట్ల 50 లక్షలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరులో 4 కోట్ల 50 లక్షల బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్లో ఈ సినిమా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ కలిపి 135 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా టార్గెట్ కేవలం తెలుగు లాంగ్వేజ్లోనే 140 కోట్ల షేర్, 270 కోట్ల గ్రాస్. చూడాలి మరి ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయనుందో. అలాగే ఈ నెల 28న హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న భారీ స్టేజ్, పెద్ద సంఖ్యలో వచ్చే ఫ్యాన్స్ కలిపి ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ భారీగా పెంచేశాయి. అఖండలో కనిపించిన ఆధ్యాత్మిక శక్తి, మాస్ యాక్షన్, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ రెండో భాగంలో అంతకు మించి ఉండనున్నాయి.